రేపు పొద్దున 10 గంటలకు మహబూబాద్ లో మహాధర్నా పెట్టుకున్నాం. లగచెర్లలో గిరిజనులకు తీవ్రమైన అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి గిరిజనులకు, దళితులకు, పేదవాళ్లకు అనేక హామీలు ఇచ్చి అవన్నీ తుంగలో తొక్కి వారి నైజాన్ని, వారి బుద్ధిని, వారి వక్ర బుద్ధిని మరొకసారి లగచెర్లలో ప్రదర్శించిండ్రు. రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా, రేవంత్ రెడ్డి గారు నీ పతనం మొదలైంది, అది నీ కొడంగల్ నుంచి అనే సంగతి మర్చిపోయి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళేదో దేశద్రోహులైనట్టు, వాళ్ళేదో బందిపోట్లైనట్టు అర్ధరాత్రి అధికారుల మీద దాడి చేసిందనే నెపంతో ఈ దాడి కూడా పరోక్షంగా రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి చేయించిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి పోతే 200 మంది పోలీసులు పోతారు ఎట్లా? ఒక కలెక్టర్ ఐఏఎస్ అధికారి తండకపోతే కనీసం ఒక్క పోలీస్ పోడెట్లా? దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. అంటే గిరిజనులను ఉసిగొల్పి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి 10 రోజులుగా గడిచిన 10 రోజులుగా వాళ్లకు నిర్బంధించి మరి ఆ తండాలను వల్లకాడు చేసిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా మాన్కోట్లో మహాధర్నా తలపెడితే ఇక్కడ గిరిజనులు దీనికి కేటీఆర్ గారు రావాలి అని చెప్పి పిలుపునిస్తే రేపు మేము ధర్నా పెట్టుకున్నాం. నిన్నటి నుంచి ఎస్పీ గారికి మైక్ పర్మిషన్ కోసం పెట్టుకుంటే ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని చెప్పి మార్చి మేమన్నీ తయారు చేసుకున్న తర్వాత, ప్రజలందరికీ చెప్పిన తర్వాత, అన్ని వేదికల ద్వారా అన్ని సంఘాల వాళ్లను, అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అంతా చెప్పుకొని ప్రిపేర్ అయి ఒకవైపు డాష్ వేసుకున్నాం. మరి ధర్నా చౌక్ దగ్గర కేటీఆర్ కు, కేసీఆర్ కు అనుకూలంగా మాత్రమే ఆ రాళ్లు పడ్డాయి. ఆ రాళ్లకు చరిత్ర ఉంది. ఆ చరిత్ర తెలియని చరిత్రహీనులేదో పిలిపిస్తే కొంతమంది అడ్డుకుంటామని చెప్పి చెప్తున్నారు. మేము ఇయ్యలేమని చెప్పడం ఈ పార్టీ, ఈ ప్రభుత్వ పోలీసుల దుస్థితి, ఇది తార్కాణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. బాధ్యత వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు మేము ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. మా నాయకులందరూ కూడా రాబోతా ఉన్నారు. పర్మిషన్ వచ్చే వరకు ఈ ధర్నా కొనసాగిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడానికి మహబూబాబాద్ లో రేపు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. నిన్నటి నుంచి పోలీసు వారికి మేము దరఖాస్తు చేసుకుని విజ్ఞప్తి చేస్తే మీకు అనుమతిస్తాం, మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి అని ఎస్పీ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఎస్పీ గారు హామీ మేరకి మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ట్రైబల్ వారికి కానీ ఇతరులకు కానీ లగచెర్లలో జరిగిన ఘటన పైన మా యొక్క స్పందన ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియాలి, మీరు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టాలని అనేక సంఘాలు, గిరిజన బిడ్డలు, అనేక ప్రజల విజ్ఞప్తి మేరకి కేటీఆర్ గారు రావాలి, ధర్నా చేయాలి. యావత్ తెలంగాణకి లగచెర్ల గ్రామంలో జరిగిన విషయం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ప్రజలపై చేస్తున్న రేవంత్ రెడ్డి దౌర్జన్యకాండ అర్థం కావాలనే ఉద్దేశంతో ధర్నా కార్యక్రమం పెడితే మాట ఇచ్చి ఇప్పుడు ఒక్క 10 నిమిషాల ముందు ఎస్పీ గారు మా మీద ఒత్తిళ్లు ఉన్నాయి, మేము ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. ఒకటే హైరానా, ఒకటే ఆగమైతాన్రు. కాంగ్రెస్ ఇక్కడ ప్రజాప్రతినిధులు ఆ క్యాంప్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టుకుని ఎట్లొస్తాడు కేటీఆర్, ఖబర్దారు చూస్తాం అని చెప్పి డాంబికాలు పలికారు. మరి మీరు డాంబికాలు పలికే మొనగాళ్ళు అయితే పర్మిషన్ ఎందుకు ఆపమంటారే? ఓ రేవంత్ రెడ్డి, మొలకెత్తని అని కేసీఆర్ అంటున్నావు కదా, సిగ్గు లజ్జ ఉండాలి నీకు. మొలకెత్తని ఇయని మొనగాడివైతే
ధర్నా కార్యక్రమానికి నువ్వు పర్మిషన్ ఎందుకు ఇవ్వద్దని ఎస్పీ గారి మీద ఒత్తిడి తీసుకొస్తున్నావు. ఈ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇవాళ మీకు భయం జ్వరబడ్డది, ప్రజల రియాక్షన్ అర్థమవుతుంది. ఇలా ప్రజా వ్యతిరేకత ఎంత కట్టలు తెంచుకొని బయటకు వస్తుందనేది మీకు అర్థమవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ధర్నా చేసి నిరసన వ్యక్తం చేసే అధికారం రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగ విరుద్ధంగా దౌర్జన్యపూరితంగా దమ్మడ కాండతోటి ఇవాళ నిరంకుశంగా ఇవాళ సమావేశాలకు పర్మిషన్ ఇవ్వకుండా చుట్టూ పోలీసు పహరాని ఇవాళ పెట్టి ఆ పైన నిర్బంధ కాండకి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా బిడ్డ ఇది ఆగదు. రేపు ఖచ్చితంగా తండోపతండాలుగా వేలాదిగా మైబాద్కి ప్రజలు తరలి వస్తున్నారు. కేటీఆర్ గారు కూడా వస్తున్నారు. ఏం పిక్కుటో పిక్కో, ఏం చేస్తావో చేసుకో.